అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి సమావేశంలో, అలాగే ఎంపీ గారి సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో, అలాగే ఆఫీసర్స్, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన యోగా టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ సమావేశం ఇంత చక్కగా జరిపినందుకు. ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో జీవన శైలి మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. దాన్ని ప్రాక్టీస్ చేయించి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. పనులు ఒక్కటే కాదు, ఈ పనులు ఒత్తిడి నుంచి బయటికి రావాలి. మా రాష్ట్రంలో నా ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్న ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరిక మేరకు ఈరోజు మొత్తం యోగా ఆంధ్ర అని ప్రతి దగ్గర కూడా ఈ యోగాని వచ్చిన వాళ్ళు చేసే విధంగా, ప్రాక్టీస్ చేసే విధంగా కాకుండా అలవాటు లేని వాళ్ళని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్థులుగా చేసి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచాలనే విధంగా ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మనం అందరము కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇటువంటి మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నందుకు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు, యోగా మేడం చెప్పినట్టు, ప్రతిరోజు ఇంట్లో ఒక అరగంట సేపు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే అన్నిటికన్నా ముందు మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మన ఆలోచనలన్నీ సక్రమమైన మార్గంలో ఉంటాయని చెప్పి, ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసి పాజిటివ్ ని మనం పెంపొందించుకోవచ్చు అనే విధంగా ఈ మెడిటేషన్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. వీటిని చూసి విదేశాల నుంచి కూడా ఇవన్నీ కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు మన భారతదేశంలో నుంచి ఉన్న యోగాను చూసి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న ఈ యోగాని నిత్యం ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.